వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధించాలనే తపన ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల సత్తా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలా తాను చేయలేనిది తన కొడుకు చేత చేయించాడు ఓ తండ్రి. క్రికెట్ అంటే ఇష్టం, ప్రేమ ఉంటే సరిపోదు, అందులో మెలకువలు ఆడే సత్తా ఉంటేనే నిలదొక్కుకోగలం. అలాంటిది ఎందరో దిగ్గజాలను మెప్పించి అండర్-10 నుంచే ఉత్తమ ప్రదర్శనను కనబరిచి అతి చిన్న వయసులోనే రంజీ టీం కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన గుంటూరు చిచ్చర పిడుగు క్రికెటర్ షేక్ రషీద్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా ఎన్నికై బ్యాటింగ్ లో రాణించి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోచ్లు సరస్వతి రెడ్డి, భాస్కర్, తండ్రి బాలిషా రషీద్ సాధిస్తున్న విజయాలపై స్పందించారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనం గుంటూరు నగరానికి చెందినటువంటి షేక్ రషీద్. చిన్నప్పటి నుంచి క్రికెట్ ను అవలేలగా ఆడుతూ అందరినీ చూపరులను ఎంతో ఆకర్షిస్తూ క్రికెట్ ని తన ప్రాణంగా పెట్టి ఈ రోజున చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు గణించాడు. అసలు ఈ క్రికెట్ ఆడటానికి గల ఇంట్రెస్ట్ ఏమిటి, అసలు ఇంత మంచిగా ప్రావీణ్యం పొందడానికి నేర్చుకున్నటువంటి అంశాలు ఏమిటనేది రషీద్ తండ్రి బాలిషా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. రషీద్ క్రికెట్ ఆడటానికి మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది? చిన్నప్పుడు రషీద్ని 7-8 సంవత్సరాలప్పుడు సమ్మర్ క్యాంప్కి తీసుకెళ్ళాం సార్. సమ్మర్ క్యాంపులో ఆ రోజున 300 మంది దాకా వచ్చారు. 300 మంది దాకా వస్తే మేము కూడా చిన్నగా 8 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు తీసుకెళ్తే 300 మందిలో నుంచి అదే రోజున వాడిని ఒక్కడిని ఫిల్టర్ చేసి డాడీని పిలువమని చెప్పారంట. నా దగ్గరికి వచ్చి డాడీ సార్ పిలుస్తున్నారని చెప్పారు. సార్ మీ వాడి దగ్గర మంచి స్పెషల్ టాలెంట్ ఉంది, మీరు డైలీ తప్పకుండా రండి, అంటే మీ దగ్గర మీరు క్రికెట్ మటుకి వాడికి లైఫ్ ఉంది, వాడికి క్రికెట్లో ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్లో లైఫ్ ఉంది, ఆ లైఫ్ మీరు వదలొద్దు నుంచి ఆయన ఇచ్చిన ఆ రోజు ఆయన చెప్పిన కోచ్ గారు చెప్పిన చటర్జీ గారు అని ఉన్నారు, ఆయన చెప్పిన ఆ మాటనే నేను ఇంకా ఇదిగా తీసుకొని డైలీ చెప్తూ మొదలుపెట్టాను. ఇంకా అక్కడి నుంచి క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు కదా క్రికెట్, ఆ కుర్రోడికి నేర్పిస్తున్నప్పుడు అసలు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అసలు ఎలా వీటన్నిటిని మీరు మేనేజ్ చేసుకుంటూ అతనికి ఈ స్థాయికి తీసుకురాగలిగారు? క్రికెట్ ఆడిపించే స్థాయి కాదు మేము, అంటే అప్పుడు క్రికెట్ అనేది అది చాలా కాస్ట్లీ గేము అంతా, అంటే బ్యాట్లు కొనాలన్నా, షూ కొనాలన్నా, బట్టలు కొనాలన్నా ఏదైనా వేలల్లో ఉండేది. అప్పుడు మా శాలరీ, నేను హైదరాబాద్లో ఉండేవాడిని, చిన్న జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడంతా మన స్థాయి కాదు అనుకున్నాము, కానీ క్రికెట్కి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండాలనేది తర్వాత మాకు దాంట్లోకి పోయిన తర్వాత అర్థమైంది. ఈ ఎస్ఎన్ గణేష్ కానీ, ఏజీ ప్రసాద్ కానీ వీళ్ళందరూ మా రషీద్ గురించి వాళ్ళు, మేము పీజీని తీసుకోము, మీరు రండి, మీరు రెగ్యులర్గా అయితే చాలు, పిల్లోడు డెవలప్ అయితే మాకే చాలు అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అండర్-10 రషీద్ అండర్-10లోనే స్టార్ట్ అయ్యాడు జర్నీ. అప్పటి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అంటే మంగళగిరి అకాడమీ కానీ, అక్కడ హెడ్ కోచ్ కృష్ణారావు గారు వీళ్ళందరూ రషీద్కి మంచి సపోర్ట్ చేశారు. ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్టుతో ఈ రోజున రషీద్ ఈ స్థాయికి వచ్చాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషను, గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి రషీద్ని అడాప్ట్ చేసుకొని 2015లోనే ఇంగ్లాండ్ పంపించారు రషీద్ని. అంటే అప్పటికి రషీద్కి 11-12 సంవత్సరాలు ఉన్నాయి. ట్రైనింగ్ పంపించారు ఇంగ్లాండ్లో న్యూ క్యాజిల్ సిటీలో. అక్కడ డర్హామ్ అని చెప్పేసి అక్కడ ఒక అకాడమీ ఉంది, ఆ అకాడమీ దగ్గరికి స్పెషల్ ట్రైనింగ్ నేర్చుకోవడం కోసమే వీళ్ళే పంపించారు. చెప్తున్నా కదా, ఇంత స్థాయికి వచ్చామంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ ఎంతో ఉంది. ఈ రోజున కూడా మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రోజుకి కూడా, ఎందుకంటే రషీద్ చిన్న వయసు అని ఆలోచించకుండా ఈ రోజున మొన్న రీసెంట్గా రంజీ ట్రోఫీకి కూడా క్యాప్టెన్సీ ఇచ్చారు. అది చాలా మా అందరికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే రషీద్ 20 సంవత్సరాలకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రంజీ ట్రోఫీకి కెప్టెన్ అయ్యాడంటే అది అసలు అది మామూలు సామాన్యమైన విషయం కాదు. అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు గుర్తించి, రషీద్ టాలెంట్ని గుర్తించి వాళ్ళందరూ కలిసి ఇప్పుడున్న సతీష్ గారు, సానా సతీష్ గారు కానీ, నాని చిన్ని గారు కానీ వీళ్ళందరూ రషీద్కి మంచి సపోర్ట్ చేసి ఎదగటంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా మిస్సెస్ తరఫున, నా తరఫున. రషీద్ వచ్చేసరికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. అతను స్వస్థలం వచ్చేసరికి కొత్తమల్లాపాలెం. వాళ్ళ ఫాదర్ పేరు బాలేషా, మాకు ఫ్రెండే. మేము అండర్-16, అండర్-19 ఆడుతున్నప్పుడు అతను టోర్నమెంట్స్ ఆడుతుండేవాడు. అతనుకున్న ఇంట్రెస్ట్కి అతను ఆడలేకపోవడం వలన అతను ఏదో విధంగా మా పిల్లోని ఆడించాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ ఏజీ ప్రసాద్ గారి క్యాంప్, అంటే ఇప్పుడు ఏజీ ప్రదీప్ అని ఆంధ్ర రంజీ క్యాప్టెన్ చేశాడు వాళ్ళ ఫాదర్ ఏజీ ప్రసాద్ గారు. ఆ క్యాంపులో ఆయన అసిస్టెంట్గా ఉండి వాళ్ళ పిల్లోడికి నేర్పించుకొని వచ్చి పేరేచర్లలో అతను పర్సనల్గా ఈ రోజు వరకు అతనే పర్సనల్ కోచింగ్. మధ్యలో అకాడమీ ఇవన్నీ
అకాడమీలు అని ఏసీ అకాడమీలు అండర్ 16 అండర్ 19 వెళ్తూ మిగతా టైంలో వాళ్ళ ఫాదరే చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫాదరే గైడ్. షేక్ రషీద్ ఒక సంచలనం గుంటూరు జిల్లాకి. అతి చిన్న వయసులో 10 సంవత్సరాలకి గుంటూరు జిల్లా వచ్చి మొట్టమొదటిసారిగా చిన్మయ విద్యాలయంలో గుంటూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కింద ప్రారంభించాడు. వాళ్ళ తండ్రి యొక్క కృషితో ప్రోత్సాహంతో చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ కనపరిచి 10 ఏళ్లకే అండర్ 14 స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 14 ఏళ్ళు పూర్తయ్యే లోపలే అండర్ 16 స్టేట్ టీం కెప్టెన్గా చేశాడు. తర్వాత అండర్ 19 స్థాయిలో బాగా రాణించి అతి చిన్న వయసులోనే మన గుంటూరు జిల్లా నుంచి అండర్ 19 స్టేట్ ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా ఎన్నికయ్యి గుంటూరు జిల్లాకి ఎంతో పేరు తీసుకురావడమే కాకుండా తన యొక్క ప్రతిభను దేశం మొత్తం చాటించాడు. అదేవిధంగా తన యొక్క ప్రతిభతో రంజీ ట్రోఫీ ఆడటం, తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీంకి ఆడటం మన గుంటూరు జిల్లాకి ఎంతో గర్వకారణం. తను చిన్న వయసు నుంచే ఎంతో కృషి పట్టుదలతో ఈ స్థాయికి రావటం గమనించి పిల్లలందరూ కూడా తనని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మనకి గుంటూరు జిల్లాకి మేడికొండూరు, పేరేచర్ల, తెనాలి తదితర ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఉచితంగా క్రికెట్ నేర్చుకుంటున్నారు. రషీద్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది క్రికెట్ ఆడతా మన గుంటూరు జిల్లాకి పేరు తీసుకురావడం కోసం వారు వంతుగా కృషి చేస్తున్నారు. వారికి ఈ విధంగా ఆడుకోవడానికి సహాయ సహకారాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉచితంగా ఇటువన్నిటి కూడా అవకాశాలు కల్పించి పిల్లల యొక్క ఆటను మెరుగుపరిచే విధంగా క్వాలిఫైడ్ కోచెస్ ద్వారా, ట్రైనర్స్ ద్వారా అన్ని వసతులను కూడా ఉచితంగా కల్పిస్తుంది. ఈ ఉచితమైన వసతులను ఉపయోగించుకొని రషీద్ ఆ స్థాయిలో రావటం కోచ్గా మాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న పిల్లలందరూ కూడా రషీద్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు స్థాయికి వెళ్తారని మేము కోరుకుంటున్నాము.